రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ పోర్ట్ అలాగే సెజ్ వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న ఆరోపణలపై అటు విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు ఈడీ విచారణకు హాజరవ్వాల్సిన అవకాశం కనిపిస్తుంది విజయసాయిరెడ్డి. ఇక ఇప్పటికే కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. ఇక పోలీస్ కేసు ఆధారంగా ఈడీ విచారణకు పిలవటం జరిగింది. ఇక విచారణకు హాజరవుతున్నారు విజయసాయిరెడ్డి. మనీ లాండరింగ్ పై కుడివాడ విజయసాయికి పలు ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, ఇప్పటికే చూసుకుంటే విజయసాయిరెడ్డికి ఈడీ విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసిన క్రమం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇవాళ 11:30కు విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా కాకినాడ పోర్టు అట్లనే వాటాలలో ఈ వాటాలు మొత్తంలో కాజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ సెజ్ కావచ్చు, పోర్టు కావచ్చు, ఈ రెండు అంశంలో వాటా ఏదైతే ఉందో తప్పుడు అడిక్ట్ చేసి తప్పుడు నివేదికలు ఇచ్చేసి వేల కోణంలో కాజేశారనే అభియోగాలు అయితే ఉన్నాయి. అందులో భాగంగానే వీరికి విజయసాయిరెడ్డితో పాటు విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, అట్లనే అరవింద సంస్థ యజమాని శరత్ చంద్ర రెడ్డి విచారణ చేయబడుతుంది. అందులో భాగంగానే ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరిని పెంచి విచారిస్తుంది. అందులో దాదాపు కోర్టులు కాకినాడ కోర్టుకు సంబంధించి 2,500 కోట్లు విలువైన వాటను కేవలం 494 కోట్లకే అరవింద్ సంస్థకు అప్పగించారనేది మొదటి అభియోగం. అసలు సిఐడి ఇప్పటికే దాని మీద దర్యాప్తు చేస్తుంది. సెజ్కు సంబంధించి దాదాపు 1,199 కోట్ల విలువైన సెజ్ను కేవలం 12 కోట్లకు అప్పగించడం పైన ఈ రెండు అభియోగాలు ఇటు విజయసాయిరెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కావచ్చు, అట్లనే అరవింద సంస్థ యజమాని శరత్ చంద్ర రెడ్డి, ఈ ముగ్గురు కలిసి ఎవరైతే వెంకటేశ్వరరావు భయపెట్టించి ఈ వాటాలు తక్కువ ధరకి కాజేశారనేది ఆయన ఫిర్యాదు చేసిండ్రు సిఐడికి. ఆ సిఐడి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు సిఐడి కావచ్చు, ఇటు ఈడీ రెండు కూడా విచారణ చేపట్టాయి. ఇందులో నిజానికి 2,500 కోట్ల విలువైన వాటాను 494 కోట్ల మాత్రమే అరవింద సంస్థకు ఎందుకు ఇచ్చారు? మొదటి అంశం. రెండో అంశం, 1,109 కోట్ల విలువైన సెజ్ను కేవలం 12 కోట్లకే ఎట్లా ఇస్తారు అనే దాని మీద ఈ రెండు అభియోగాల మీద ప్రధానంగా ఈడీ విచారణ చేపడుతుంది. నిజానికి ఎంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినాయి, ఇంత తక్కువ మొత్తంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు కాకినాడ పోర్టు అనేది చాలా కీలకం. ఈ సెజ్ కావచ్చు, పోర్టు కావచ్చు, ఈ రెండు అంశంలో వేల కోట్ల రూపాయలు కర్నాటి వెంకటేశ్వరరావు తోటి భయపెట్టించి ఆయన నుంచి బెదిరింపులకు పాల్పడి ఎవరైతే విజయసాయిరెడ్డి కావచ్చు, ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఇటు విజయసాయిరెడ్డి కావచ్చు, అరవింద సంస్థకు శరచంద్ర రెడ్డి, విక్రాంత్ రెడ్డి వీళ్ళందరినీ ఎందుకు భయపెట్టించి తక్కువ ధరకే తీసుకున్నారనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది. నిజానికి అంత తక్కువ మొత్తంలో ఇచ్చారా, ఇస్తే ఎలాంటి లాభాలతో ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి అనేది ఇటు ఈడీ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ అయితే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఒక గంట పాటుగా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇక ఇప్పటికే ఇటు విక్రాంత్ రెడ్డి కావచ్చు, అటు అరవింద సంస్థ చైర్మన్ శరత్చంద్ర రెడ్డి కావచ్చు, వీరికి కూడా నోటీసులు ఇచ్చింది. ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అసలు కోర్టులో ఏం జరిగింది, ఎందుకు అంత పెద్ద మొత్తంలో ఉన్న వాటాలను అంత తక్కువ ఎందుకు విక్రయించాల్సి వచ్చిందనే దాని మీద అయితే ఇటు ఈడీ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ విచారణలో భాగంగా కీలక డేటా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ వెంకట్, ఇప్పటికే చూసుకుంటే గతంలో కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన క్రమంలో అప్పుడు విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు సెకండ్ టైం నోటీసులు జారీ చేశారు. సో ఇప్పుడు విచారణ ఏ విధంగా కొనసాగనుందో అని ఉత్కంఠ కూడా అంతా నెలకొన్న నేపథ్యంలో మరి ఎంతసేపు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది అంటారు? అలాగే అంటే ఇటు కాకినాడ పోర్టుకి సంబంధించింది కానీ అలాగే మనీ లాండరింగ్కి సంబంధించింది కానీ రెండు విషయాలకి సంబంధించిన విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా కాకినాడ పోర్టులో దాదాపు 2,500 కోట్ల రూపాయల వాటాను కేవలం 494 కోట్లకే అరవింద సంస్థకు అప్పగించారు.
అట్లనే ఇటు సెజ్కి సంబంధించిన 1,109 కోట్ల విలువైన సెజ్ను కేవలం 12 కోట్లకు అప్పగించారు. అట్లనే కర్ణాటి వెంకటేశ్వరరావు దగ్గర ఆయన సెజ్ యజమానిగా ఉన్న కాలంలో అతని వాటా కూడా దాదాపు 48% ఉన్న వాటాను ఎవరైతే విజయసాయి రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అప్పుడు విజయసాయి రెడ్డి ఆయన భయపెట్టించి మేము ఎంత ధర చెప్తే అంత ధరకి మీరు ఇవ్వాలి, లేదంటే జైలు పాలవుతాం అనే కోణంలో ఆయన భయపెట్టించి భయభ్రాంతితో గురి చేసి ఆయన వాటాను తక్కువ ధరకే లాక్కున్నారు అనేది ఆయన ఫిర్యాదు చేసింది సిఐడికి. అందులో భాగంగానే నిజంగా పోర్టు కావచ్చు సెజ్ కావచ్చు ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పోర్టును సెజ్ను ఎందుకు అంత తక్కువ మొత్తంలో ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద ప్రధాన ఎజెండాగా ఇటు ఈడీ విచారణ చేపడుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే అనేక ఆరోపణలు ప్రభుత్వం మారిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, అనేక అవినీతి జరిగింది. ప్రతి ఈ 5 ఏళ్లు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని లూటు చేశారనే అభియోగాలు చాలా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది దాదాపు 2020 నుంచి కూడా ఈ కాకినాడ పోర్టు కావచ్చు కాకినాడ సెజ్కి సంబంధించిన కేసు నడుస్తా ఉంది. గతంలో కూడా విజయసాయి రెడ్డితో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది ఈడీ. కానీ ఈ పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో నేను ఈడీ విచారణకు రాలేకపోతున్నానంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత మరొకసారి ఈడీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. పూర్తి స్థాయిలో అసలు కాకినాడ పోర్టులో ఏం జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి, ఎందుకు అంత పెద్ద మొత్తంలో ఉన్న అంటే దాదాపు 2,500 కోట్ల విలువైన వాటాను కేవలం 494 కోట్లకి ఎందుకు అరవింద సంస్థకు కట్టబెట్టారు, దాని వెనకాల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి డబ్బులు లావాదేవీలు జరిగాయి అనే దాంట్లో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తుంది. కానీ విజయసాయి రెడ్డి మాత్రం ఇప్పటి వరకే మాకు ఎలాంటి అందులో అవినీతి జరగలేదు, ఖచ్చితంగా కర్ణాటి వెంకటేశ్వరరావు పైన ఇప్పటి కూడా విజయసాయి రెడ్డి పరువు నష్ట దావా వేయడం కూడా జరిగింది. అదంతా కూడా గతంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో నన్ను భయపెట్టించి నా వాటానంతా లాక్కున్నారనేది కర్ణాటి వెంకటేశ్వరరావు చెప్తున్నటువంటిది. కాబట్టి అటు ఈడీ విచారణ కొనసాగిస్తుంది. ఈ తక్కువ మొత్తంలో 2,500 కోట్ల విలువైన వాటాను 494 కోట్లకి ఎందుకు ఇచ్చారనే దాని మీద అటు సిఐడి ఆరోపిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో మధ్య ఈ పోర్టు కావచ్చు సెజ్ కావచ్చు ఇటు వైసీపీ విజయసాయి రెడ్డి మధ్యలో అరవింద సంస్థ ఇదంతా కూడా లావాదేవీలు జరిగినాయి, పోర్టుల్లో లావాదేవీలు జరిగాయనే అభియోగాలతోటి ఈడీ కూడా విచారణ చేపట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఎంత పెద్ద మొత్తంలో జరిగింది, అసలు ఏం జరుగుతుంది పోర్టులో కావచ్చు సెజ్లో కావచ్చు, ఎందుకు ఇదంతా కూడా జరిగింది, కోట్ల విలువైన వాటాలను కేవలం తక్కువ మొత్తంలో ఎందుకు అప్పగించాల్సిన అవసరం వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఈడీ విచారణ చేపడుతున్న నేపథ్యం ఉంది. అట్లనే కేవలం ఏదైతే కాకినాడ పోర్టులో 1000 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని కర్ణాటి వెంకటేశ్వరరావును భయపెట్టించినట్టు అంటే తప్పుడు ఆడిటర్లను సృష్టించి గతంలో కాకినాడ పోర్టులో కావచ్చు సెజ్లో కావచ్చు తప్పుడు ఆడిటర్లు నిర్మించి దానికి తప్పుడు నివేదికలు ఇప్పించి పూర్తి స్థాయిలో పోర్టులో అవినీతి జరిగిందని ఒక నివేదికలు ఇప్పించింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అనేది కర్ణాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఇవాళ సిఐడి కావచ్చు ఈడీ కావచ్చు ఎంట్రీ అయ్యి వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. విజయసాయి రెడ్డి 11:30కు హాజరయ్యారు ఈడీ ముందు. విచారణ కొనసాగుతూ ఉంది. కోర్టుకు సంబంధించిన అంశంలో నిజానికి వాటాలు ఆయన కర్ణాటి వెంకటేశ్వరరావును భయపెట్టించి లాక్కున్నారా? వెంకట్ ఇప్పటికే చూసుకుంటే విజయసాయి రెడ్డికి సంబంధించి గతంలో కూడా శాంతి వ్యవహారంలో ఏ విధంగా ఆరోపణలు ఎదుర్కొన్నారో కూడా మనం చూసాం. ఇప్పుడు చూసుకుంటే కాకినాడ పోర్టు కానీ ఈ విధంగా మనీ లాండరింగ్ కానీ దీనికి సంబంధించి కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. సో దీన్ని బట్టి చూస్తే విజయసాయి రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండనుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? విజయసాయి రెడ్డి గతం నుంచి కూడా అనేక అభియోగాలు ఎదుర్కొంటున్నారు. జగన్ కేసులో నుంచి కూడా విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ కు బినామీ విజయసాయి రెడ్డి గతంలో జగన్ అరెస్ట్ చేసినప్పుడు కూడా విజయసాయి రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. కనుక గతం నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇటు కాకినాడ పోర్టులో సెజ్లో ఈ రెండుకి సంబంధించిన కర్ణాటి వెంకటేశ్వరరావు తోటి కాకినాడ పోర్టులో 50% వాటా అట్లనే సెజ్లో 48% వాటా ఈ 2 వాటాలు నేను చెప్పిన ధరకే ఇవ్వాలి, లేదంటే లీగల్ గా మీరు
ఎదుర్కోవాల్సి వస్తుంది, కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా భయపెట్టించింది, ఆయన నుంచి లాక్కున్నారనేది అభియోగాలు. అంటే గతం నుంచి కూడా విజయసాయి రెడ్డి చేస్తున్న పనులు ఇవే అనేది కూడా ఇప్పుడు వైసీపీ నేతల్లో చుట్టుకుంటున్నటువంటి అనేక ఆరోపణలు ఇప్పుడు వైసీపీ నేతలు చుట్టుకుంటున్నటువంటి నేపథ్యం. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలనేది కర్ణాటక వెంకటేశ్వరరావు ఏదైతే ఉన్నారో, కర్ణాటక వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఈడీ కావచ్చు, ఇటు సిఐడి ఈ రెండు కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నిజంగా పోర్టులు ఇంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయా అనేది ఇప్పుడు వైసీపీ నేతల్లో కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో మొత్తం కూడా అవినీతి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఇందులో పోర్టులో కావచ్చు, సెజ్జులో కావచ్చు జరిగిన అవినీతి నిజంగా అవినీతి జరిగిందా, లావాదేవీలు జరిగాయా, అంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి వాటాలను తక్కువ మొత్తంలోనే నిజంగా ఇచ్చారా అనే దాని మీద ఇప్పుడు విచారణలో చేయాల్సిన అంశం. ఇప్పటికే విజయసాయి రెడ్డి పదే చెప్తున్నారు, మాకు అందులో ఎలాంటి అవినీతి లేదు, అంత కూడా చట్ట ప్రకారమే జరిగాయి, రూల్స్ ప్రకారమే జరిగాయి. కానీ కొంతమంది మా మీద ఇట్లాంటి తప్పుడు కేసులు బనాయించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది ఇటు వైసీపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడు కర్ణాటక వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చూస్తుంటే మాత్రం పెద్ద మొత్తంలో ఇది అందులో అవినీతి జరిగింది. ఎందుకంటే 2,500 కోట్ల విలువైన వాటాను కేవలం 494 కోట్లకే ఎట్లా ఇస్తారు అనేది ఇప్పుడు ముందున్న ప్రశ్న. అదే సెజ్కి సంబంధించిన అంశంలో కూడా 1000 కోట్లు, దాదాపు 1,109 కోట్ల విలువైన సెజ్లు కేవలం 12 కోట్లకు ఎట్లా అప్పగిస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా గత వైసీపీ నేతృత్వంలోని జరిగిన రైట్ థ్యాంక్ యూ వెంకట్. రైట్, ఇక చూస్తున్నాం ఇప్పటికే కాకినాడ పోర్ట్ సెజ్ వాటాలను బలవంతంగా లాక్కున్నారని చెప్పి విజయసాయి రెడ్డి పైన ఇప్పటికే ఈడీ ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి. ఇక ఈ కేసులో విజయసాయి రెడ్డితో పాటు ఇక మరికొంతమందిని కూడా విచారించిన తర్వాత ఈడీ ఈ కేసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.